విదేశాల్లో మంచి ఉద్యోగం, మెరుగైన జీవితం ఇది ప్రతి యువకుడి కల. ఈ కలలను సాకారం చేసుకోవటానికి రేయింబవళ్ళు కష్టపడేది కొంతమంది అయితే అడ్డదారి తొక్కైనా సాధించేది మరికొంతమంది. కానీ ఈ రెండు రకాల మనుషుల మధ్యన ఇతరులపై ఆధారపడే వర్గం కూడా ఉంది. తరచూ ఏజెంట్లు, మోసగాళ్ల ఉచ్చులో పడి మోసపోయి ఆర్థికంగా చితికిపోతుంటారు. ఇలాంటి ఓ సంఘటనే కేరళకు చెందిన హిమాన్షు మాథూర్ అనే వ్యక్తికి జరిగింది. ఆస్ట్రేలియా వెళ్లాలన్న తన కల కోరి తెచ్చుకున్న నరకయాతనలా మారింది. ఉద్యోగం ఇస్తామని హిమాన్షు మాథూర్ని మోసం చేసి ఇరాన్లో కిడ్నాప్ చేసి దారుణంగా టార్చర్ చేసిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. హిమాన్షు మాథూర్ ఢిల్లీలో నివసించే కేరళ కుటుంబ సభ్యుడు. అతడి కలలు ఆస్ట్రేలియాలో షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం చేయటం. హర్యానా కర్నల్కు చెందిన అమన్ రాతి అనే వ్యక్తి ఇమిగ్రేషన్ సర్వీసెస్ అందిస్తానని చెప్పుకొని హిమాన్షును సంప్రదించాడు. కంటిన్యూస్ గా డిశ్చార్జ్ సర్టిఫికేట్ సిడిసి కోర్సు పూర్తి చేస్తే ఆస్ట్రేలియా వర్క్ వీసా సులభంగా వస్తుందని హిమాన్షును నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి నోయిడాలో ఆ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత అమన్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో చర్చించేందుకు హిమాన్షును పిలిచాడు. వీసా కోసం 19 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. నమ్మిన హిమాన్షు ఢిల్లీ నుంచి జకార్తాకు పయనించాడు. అక్కడ పానీపట్కు చెందిన విశాల్ అనే వ్యక్తిని కలిశాడు. 3 వారాల తర్వాత అమన్ విశాల్తో కలిసి ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆగస్టు 9న కర్నల్కు చెందిన తమ మనిషి వస్తాడని, అతనికి 12 లక్షల రూపాయలు వీసా నిమిత్తం ఇవ్వాలని అమన్ కోరాడు. మిగిలింది తర్వాత సెటిల్ చేసుకుందామని హిమాన్షును నమ్మించాడు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం ఆగస్టు 29న ఆస్ట్రేలియా వెళ్లేందుకు అమన్తో కలిసి హిమాన్షు తెహ్రాన్కు చేరాడు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తామని భావించాడు హిమాన్షు. కానీ అక్కడే షాక్ తగిలింది. వారిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసి చాబహర్ పోర్టు నగరానికి తీసుకెళ్లింది. హిమాన్షును మొదట కలవడానికి వచ్చిన మితు అనే ఏజెంట్ ఆ గ్యాంగ్ సభ్యుడే. ఇక అక్కడి నుంచి హిమాన్షు జీవితం మరింత దారుణమైంది. గ్యాంగ్ సభ్యులు ఇనుము పైప్లతో కొట్టి టార్చర్ చేశారు. ₹1,00,00,000 చెల్లించకపోతే చంపేస్తాం, అవయవాలు అమ్మేస్తామని బెదిరించారు. హిమాన్షు సోదరుడు డింపీకి వీడియో కాల్స్ చేసి టార్చర్ చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి కుటుంబం 20 లక్షల రూపాయలు పంజాబ్ జలంధర్లోని మరొకరికి ఇచ్చి హిమాన్షును రక్షించుకుంది. వారికి డబ్బు అందగానే హిమాన్షు మాథూర్ అమన్లను చాబహర్ ఎయిర్పోర్ట్లో వదిలేశారు. సెప్టెంబర్ 7న ఢిల్లీ చేరిన హిమాన్షు ఇంకా షాక్లోనే ఉండిపోయాడు. పోలీసులు అతడు కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియా కలలతో దేశం విడిచి వెళ్లాలనుకునే యువకులు మోసాలకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హిమాన్షు ఎదుర్కొన్న చేదు అనుభవం ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ట్రాఫికింగ్ లొసుగులకు మరింత బలపరుస్తోంది. ఈ భయానక అనుభవం నుంచి కోలుకుని హిమాన్షు మళ్ళీ సాధారణ జీవితానికి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఉన్నత ఆలోచనలు, మెరుగైన జీవితం గడపాలని ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన హిమాన్షు మాథూర్ నరకం అనుభవించాడు. ఈ ప్రాసెస్తో తనను మోసం చేద్దామని వచ్చిన అమన్ రాతి కూడా కిడ్నాప్ గ్యాంగ్ దగ్గర ఇరుక్కొని చిత్రహింసలు అనుభవించాడు.